ఫ్రెండ్స్ ఎవరైనా ప్రైస్ యాక్షన్‌ని యూజ్ చేసి ట్రేడ్ గనక చేస్తే, ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో ఆ స్టాక్ వచ్చేసి కన్సాలిడేషన్‌లో ఉంది. అంటే ఇక్కడ సపోర్టు అండ్ ఇక్కడొచ్చేసి రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అనుకోండి. అండ్ ఇప్పుడొచ్చేసి ఏమవుతుంది అంటే 2 థింగ్స్ అబ్జర్వ్ చేశాను నేను. ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. సెకండ్ టైమ్ మోస్ట్‌లీ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. థర్డ్ టైమ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సపోర్ట్ దగ్గరకొచ్చిన తర్వాత అక్కడ ఒక కన్సాలిడేట్ అని చూస్తాం మనం జనరల్‌గా. ఇదిగోండి ఇలా ఒక 2, 3 క్యాండిల్స్ ఇలా ఫార్మ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే కిందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బట్ మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే ఈ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసుకోకూడదు. మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. అంటే మళ్ళీ సపోర్ట్ ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ జోన్ దగ్గరకొస్తుంది. సో అక్కడికొచ్చి ఇదిగోండి ఇక్కడికొచ్చి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తది. ఇప్పుడు అదే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ దగ్గరకొచ్చిందనుకోండి. రెసిస్టెన్స్ దగ్గరకొచ్చి ఇలా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చింది గనుక అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అగైన్ రీటెస్ట్ అయిన తర్వాత తీసుకుంటే మనకు హై ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. సో, ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.